నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ ఉడిపి. అంటే ఉడిపి మన సిటీలో ఉన్నామండి. యాక్చువల్గా ఉడిపి అనగానే మనకి అందరికీ సాంబార్ గుర్తొస్తుంది. అంటే ఫుడ్కి బాగా ఫేమస్ అనమాట. వెజిటేరియన్ ఫుడ్కి ఉడిపి సాంబారు, ఉడిపి ఇడ్లీలు అంటే చాలా బాగుంటాయి అంటారు. అది వేరే విషయం. కానీ ముఖ్యంగా ఉడిపి అంటే మన శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రధాన ఆలయాలు భారతదేశంలో 4 ఉన్నాయండి. అవి మధుర, ద్వారక, ఇంకోటి కేరళలో ఉంటుంది. అదొకటిను ఇక్కడ ఉడిపి అనమాట. మొత్తం ఈ 4 ప్లేసుల్లో ఉంటుందన్నమాట శ్రీకృష్ణ దేవాలయాల్లో. అందులో ఆ సుప్రసిద్ధ ఆలయాల్లో ఇప్పుడు ఉడిపి ఒక ఆలయం కదా, దాని దగ్గరికి వచ్చాను. ఉడిపి అనగానే జనరల్గా ఉడు అంటే నక్షత్రాలు, పి అంటే పా అంటే ఉండిప్ప అంటే పా అంటే స్వామి అని, పతి అని, లేకపోతే దేవుడు అని వస్తుంది అనమాట. నక్షత్రాలకు దేవుడు ఒక రకంగా అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ 13వ శతాబ్దంలో శ్రీమధ్వాచార్యులు ద్వారా నిర్మించినటువంటి ఈ శ్రీకృష్ణుని యొక్క విగ్రహాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చాను నేను. నాతో పాటు మీరు చూడండి. బహుశా మీలో చాలామంది చూసే ఉంటారు, ఉడిపి వచ్చే ఉంటారు. నేనైతే ఇది ప్రథమంగా రావడం. శ్రీకృష్ణుని మందిరానికిలో ప్రత్యేకత ఉందండి. ఈ మధ్యకాలంలో ఇస్కాన్ వారు మరింత ప్రాచుర్యంలో తీసుకొస్తున్నారు శ్రీకృష్ణుని యొక్క వైభవాన్ని. ఇదిగోండి ఉడిపి శ్రీకృష్ణ మహామందిర్ ప్రధాన ముఖద్వారం ఇది. అంటే ఇక్కడ సాధారణంగా దేవాలయాలకు స్వామివారిని గర్భాలయం నుంచి, అంటే కొంతమంది గర్భాలయానికి ముందు నుంచి చూస్తుంటాం కదా, ఇక్కడ స్వామివారిని వెనక వైపు నుంచి చూడాలటండి. అంటే ఒక కిటికీలాగా ఉంటుందట, ఆ కిటికీలో నుంచి చూడాలి. అది ఎందుకు అంటే యాక్చువల్గా కృష్ణదేవరాయల కాలంలో నిమ్న జాతుని వాళ్ళకి ఆలయ ప్రవేశం ఉండేది కాదట. ఆ టైంలో కృష్ణదాస కనకదాస అని ఒక ఆయన మహాభక్తుడు ఉండేవాడు, నిమ్న జాతికి చెందినవాడు. ఆయన పూజిస్తుంటే దేవాలయంలోకి ఎవరో ప్రవేశం లేదని చెప్తున్నారు కదా అప్పట్లో. అప్పుడు ఆయన భగవంతుని తదైతకంగా పూజిస్తుంటే ఆ స్వామివారు కనికరించి ఆయన ఈ కనకదాస అని ఆయన దేవాలయానికి వెనక వైపు ఉన్నారట. ఆ టైంలో ఈ స్వామివారి విగ్రహం కూడా ఆ వెనక వైపుకి ఉన్న స్టాచ్యూ ఉన్నట్టుగానే వెనక వైపు తిరిగి ఆ గోడకి కన్నం కిటికీ కింద ఏర్పడి ఆ కనకదాసుకి దర్శన భాగ్యం కలిగించిందట. అంటే ఒక రకంగా ఎవరు నానుడి అలాగ అనుకుంటారు. ఆ రకంగా అంటే నిమ్న జాతి వాళ్ళకి సహాయం, అంటే ప్రవేశం లేకపోయినా స్వామివారి తలుచుకుంటే ఏముందండి, ఏదైనా చేయగలరు కదా. ఆ వెనక వైపు కిటికీలాగా ఏర్పడి వాళ్ళకి దర్శనం ఇప్పించాడట. అదొక చిన్న స్టోరీ. ప్రస్తుతానికి అయితే మీరు ఈ స్టోరీలన్నీ మీరు గూగుల్కి వెళ్ళి అడగండి. నేనైతే ఆలయ ప్రాంగణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మానవ జీవితానికి గీతకి ఎంతో సంబంధం ఉందండి. మొత్తం జీవిత తాత్పర్యం అంతా భగవద్గీతలోనే కనపడుతుంది. అటువంటి భగవద్గీతని శ్రీకృష్ణుడు ద్వారా అర్జునుడికి ఉపదేశం జరిగింది. పేరుకే అర్జునుడు, కానీ అది ఎన్ని కాలాలు, ఎన్ని యుగాలు దాటినా ఆ గీతా సారాంశం అనేది అందరికీ ఉపయుక్తంగా ఉంటుందండి. కాదంటారా? ఉడుపి శ్రీకృష్ణ మఠ ప్రధాన ఆలయం అండి ఇది.
మరి లోపలికి కింద ఎలా చేస్తారో తెలియదు. ప్రస్తుతానికైతే ఆలయం బయట ఉన్నాను నేను. శంకు చక్రాల్లో చక్రం, ఇటువైపు శంకు కనబడతలేదు, మీరు ఎక్కడ పెట్టారు. శ్రీకృష్ణ ఉత్సవాలు అవుతున్నాయటండి. చూద్దాం, వీలైతే తీసుకెళ్తాం లోపలికి, లేదంటే కనుక ఆహార మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమో నారాయణ. శ్రీకృష్ణుని యొక్క బొమ్మలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. గోపాల గోపాల గోవింద గోవింద. ఇది డిఫరెంట్ కల్చర్ అండి. నాకు వైట్ హెయిర్ వచ్చింది, నేను సీనియర్ సిటిజన్. ఏమండి, ఆలయం మధ్యలోనే ఉంది ఈ వంటశాల కూడా. మరి ఏముండదో తెలియదు, చాలా భారీగా ఉన్నాయి గంగాలాలు. ఇదిగోండి, ఇక్కడ కూడా అన్నదానం ఉందండి. అదిగో ఇక్కడ కూడా పాయాసం ఇస్తున్నారండి అన్నదానం కింద. అన్నశాల. ఇదిగోండి, ఇక్కడ ఏదో కొలను ఉంది. దేవాలయ నిర్మాణం వెరైటీగా ఉందండి. అంటే అన్నదాన సత్రంలో నుంచి వేయించారు. అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి 17 సెప్టెంబర్ దాకా ఉత్సవాలు అవుతున్నాయటండి, శ్రీకృష్ణ ఉత్సవాలు. దానికి సంబంధించిన ఏర్పాట్లు అక్కడ జరుగుతున్నాయి. ఇంకో హోర్డింగ్స్ కూడా అదే. మీరు గమనించారో లేదో, నీటిలో పిల్లర్స్ ఉన్నాయండి. అంటే బిల్డింగ్ యొక్క పిల్లర్స్ నీటి మధ్యలో ఉన్న చూడండి. లైన్ అయితే బాగా వెరైటీగా ఉందండి. కొలను చుట్టూ తిప్పించారు, ఎలాగైతే మాకు టెంపుల్ కదండి. అంతా పంగాళ పింకులు అలా ఉన్నాయి. అలా పుష్ప సమర్పణ అట. కృష్ణ సంధానం కావాలని కోరుకో కొడుకుని అది ఒప్పుడే. అదండి స్వచ్ఛంగా ద్వారకాధీశుని యొక్క ఆలయ నిర్మాణం.
అవునా బాల్ పెద్ద ಮೇಡಮ್ ವೆಯ್ಟ್ ಮಾಡಿ ಎಲ್ಲ ಬಂದ್ರಾ చూసారు కదండి, ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం సంపూర్తి దర్శనం. సంపూర్ణ దర్శనం. శ్రీ చంద్రమౌళేశ్వర దేవస్థానం. ఇది వేరే గుడి అండి, ఎదురుగా ఉంది. వెళ్దాం, లోపలికి వెళ్దాం. చంద్రమౌళేశ్వర స్వామి అండి. ఒక్కసారి ఆలయ ప్రాంగణాన్ని చూసొద్దాం. అంటే శ్రీకృష్ణ దేవాలయానికి ఉన్నంత రద్దీ ఈ చంద్రమౌళేశ్వర స్వామి వారికి లేదు. చూస్తున్నారు కదా. ఉడుపి శ్రీకృష్ణుడి దేవాలయం ఇదండి. ఇది చంద్రమౌళేశ్వర స్వామివారి ఆలయం. ఈ ప్రక్కనే శ్రీ శ్రీ అనంతేశ్వర స్వామివారి ఆలయం. ఇంచుమించు ఒక మధ్యలో ఒక చిన్న రహదారి అడ్డుందంటే అన్నీ ఒకే ప్రాంగణంలో ఉన్నట్లు లెక్క. పుష్పాలంకరణ మాత్రం చాలా మెండుగా ఉన్నాయండి ఇక్కడ. శ్రీ అనంతేశ్వర స్వామివారి వైభోగం అయితే చాలా బాగుంది దూరం నుంచి చూస్తుంటే. స్వామివారి పుష్పాలంకరణ చాలా బాగుందండి. చాలా చాలా బాగా చేశారండి. స్వామివారి అనంతేశ్వర స్వామి అంటే అన్ని ఉత్సవాలు అవుతున్నాయా లేకపోతే ఎప్పుడు ఇలా నిత్య వైభవంతో స్వామివారు వెలుగుంటారో నాకైతే తెలియదు. చాలా చాలా బాగుంది.
ఒక్కసారి దేవాలయ ప్రాంగణాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ప్రశాంతంగా ఉందండి. ట్రైన్ చుట్టూరు ఇలాగా అల్లులా పెట్టారండి. మరి దీని ఆంతర్యం అయితే నాకు తెలీదు. చూసారు కదా, అంటే ఇక్కడ బౌద్ధ మత నిర్మాణాల శైలి అయితే ఇక్కడ కనబడుతుంది నాకు. ఆ గోపురాలు అనేది హిందూ మతానికి ప్రతీక, అది అందరికీ తెలిసిందే. ఈ అనంతేశ్వర స్వామి గారి ఆలయం మాత్రం ఆలయ నిర్మాణ కౌశల్యం వేరుగా కనబడుతుంది. చూస్తున్నారు కదా, ఉసిరి చెట్టు అండి. చూశారు కదా, సూక్ష్మంగా ఉడిపిలో ఉన్న 3 దేవాలయాల యొక్క వైశిష్ట్యం. శ్రీకృష్ణాలయం, అనంతేశ్వర స్వామి, చంద్రమౌళేశ్వర స్వామి. హర హర మహాదేవ శంభో శంకర్. ఓం నమ శివాయ. మరొకసారి అండి తనివితీరా చూడండి ఈ అద్భుతమైన పుష్పాలంకరణని.